शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अधिकं राजपुरुषस्येव्यः अधिकं राजपुरुषस्येव्यः अधिकं राजपुरुषस्येव्यः सर्वमहान्यतः सर्वमहान्यतः वृक्षमूलमुपाश्रित्य वृक्षमूलमुपाश्रित्य जपतो देवपूजकात् ततो देवपूजकात् अधिकं राजपुरुषः सेव्यः सर्वमहान् यतः वृक्षमूलम् उपाश्रित्य जपतः देवपूजकः देवपूजकात् ఉపాశ్రిత్య ఒకే పదం. ఉపాశ్రిత్య అనేది ఒకటే పదం. ఇక్కడ ఇప్పుడు మనకి క్రియాపదం లేదు. క్రియాపదము లేనప్పుడు ఏం చేయాలి అంటే అధ్యాహారం చేసుకోవాలి. చిన్న డౌట్. జపతః వర్తమానే పరస్మేపది వర్తమానే జపతి జపతః లేదు అది కాదు. జపతః అనేది అక్కడ ఉందా, ఇక్కడ జపతః అనేది క్రియాపదం కాదు. ఇక్కడ క్రియాపదం లేదు. జపతః అనేది ఇక్కడ క్రియాపదం కింద తీసుకోవడానికి లేదన్నమాట. కాబట్టి భవతి అని చెప్పని క్రియని అధ్యాహారం చేసుకోవాలి. ఎక్కడైతే క్రియాపదము లేదో అక్కడ క్రియాపదాన్ని అర్థము చేసుకోవాలి, అంటే అధ్యాహారం చేసుకోవాలి. అధ్యాహారం అంటే ఏంటి? లేనటువంటి పదాన్ని ఉన్నట్టుగా కల్పించటం. విద్యమాన పదస్య కల్పన అని అంటారు. కాబట్టి లేనటువంటి దాన్ని ఇక్కడ కల్పించుకోవడానికి అధ్యాహారం అంటారు. అనుషంగము అధ్యాహారము రెండు ఉంటాయి. అనుసంధము అధ్యాహారము. అనుషంగము అధ్యాహారము. ఇప్పుడు అనుషంగానికి అధ్యాహారానికి తేడా ఏమిటి అంటే, ఇప్పుడు అధ్యాహారం అనేది అసలు వినిపించినటువంటి పదాన్ని, అంటే ఇక్కడెక్కడ లేదు ఆ పదం, ఆ పదాన్ని మనం తీసుకొని రావడం, అరువు అంటే దీన్ని కల్పించుకోవడం. అనుషంగం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు కొన్ని శ్లోకాలు వస్తాయి. ఇప్పుడు శిశుపాలవతంలో అక్కడ నారదుడు వస్తుంటాడు అనమాట. నారదుని వర్ణన ఉంటుంది. నారదుడు వస్తున్నాడు అని చెప్పిన వర్ణన ఉంటుంది. అది మొత్తం మీద ఒక 10 శ్లోకాల మీద ఉంటుంది. 10 శ్లోకాలలో ఒక శ్లోకంలోనే నీకు క్రియాపదం వినిపిస్తుంది. అదే క్రియాపదాన్ని నువ్వు ప్రతి చోట కూడా నువ్వు కల్పించుకుంటూ ఉండాలి. అంటే ఆ క్రియాపదాన్ని పెట్టుకొని మిగతా అన్ని శ్లోకాలు కూడా నడుస్తాయి. అంటే ఇప్పుడు రఘువంశంలో ప్రథమ సర్గలో మొదట్లో ఉన్నది కదా. ఇప్పుడు అంటే ఆ సముద్రక్షిశాన మానాకర ఉంటుంది కదా. ఇది భజే అనో ఏదో వస్తుంది. ఏంటండి 5 శ్లోకాల తర్వాత అంటే అటువంటి రఘువంశము అని వస్తుంది కదా. అటువంటి 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 అని చెప్పి అదేంటది గుర్తుంది కానీ గుర్తులేదు. శ్లోకాలు కరెక్టే. నాకు చెప్తాను. యవ్వనే విశేషణాం వార్ధకేమ నివృత్తీనాం యోగేనాం తేతృత్యజాం రఘూణామన్వయం అన్వయం అవక్ష్యే అని వస్తుంది అక్కడ.
ఈ రఘూణామన్వయం వక్ష్యే అనే చోటనే ఈ వక్ష్యే అనే ధాతువే వెనకాలన్నిటికీ కూడా ఇది అంటే రఘూణాం అనే దానికి ఇవన్నీ విశేషణాలు. ఓ 4 శ్లోకాల్లో విశేషణాలు వస్తాయి. ఏ శ్లోకానికి ఆ శ్లోకం అర్థం చెప్పుకునేటప్పుడు ఏం చేయాలి అప్పుడు అంటే ఆ వక్ష్య అని ఏదైతే తర్వాత శ్లోకాలలో ఉన్న క్రియాపదం ఉందో దాన్ని అనుషంగం చేసుకోవాలి. అంటే ఏంటి అనుషంగం అంటే అనుషంగానికను అధ్యాహారానికి తేడా ఏంటి చివరికి అంటే అనుషంగం అనే చోట వేరే చోట ఉన్నటువంటి అంటే వినిపిస్తున్నటువంటి పదాన్ని అంటే ఏంటి ఆ ప్రకరణం మొత్తంలో ఒక చోట ఒక క్రియాపదము ఒకటేదో పదం వినిపిస్తూ ఉంటే దాన్ని ఇంకో చోటకి అరువు తెచ్చుకోవాలి. శృతపదస్య కల్పన అనుషంగ అశ్రుత పదస్య కల్పన అధ్యాహార. ఇది తేడా అనుషంగానికి అధ్యాహారానికి తేడా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఇక్కడ ఇప్పుడు అట్లాంటి ప్రకరణం లాంటిది కాదు కదా ఇది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ అధ్యాహారమే మనం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు భవతి అని అన్నాం. భవతి సేవ్యః భవతి అని చెప్పి నేను చెప్తున్నా. ఫస్ట్ సేవ్యః భవతి. ఇప్పుడు ఇక్కడ ఏమని రావచ్చు? కహ సేవ్యః భవతి, ఎవరిని సేవించను. రాజపురుషః సేవ్యః అంటే ఏంటి? సేవ్యః ప్రథమ సేవించుటకు యోగ్యుడు. సేవించుటకు యోగ్యుడు. సేవించుటకు యోగ్యుడు. సేవించుటకు యోగ్యుడు అని వచ్చింది. కహ సేవ్యః భవతి, ఎవడు సేవించుటకు యోగ్యుడు? రాజపురుషః సేవ్యః భవతి, రాజపురుషుడు సేవించుటకు యోగ్యుడు అగుచున్నాడు. భవతి అన్నాం కదా, సేవించుటకు యోగ్యుడు అగుచున్నాడు రాజపురుషః. బానే ఉంది. ఇంకా సర్వమహాన్, దానికంటే అధికం అని ఉంది కదా. అధికం. కథం సేవ్యః భవతి, అధికం సేవ్యః. నిన్న చెప్తున్నాం, నిన్న సమ్యక్ నివసేత అన్నాం. క్రియా విశేషణం అని చెప్పాం. క్రియా విశేషణం అనగానే వచ్చేటట్టు నాకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే క్రియా విశేషణానాం కర్మత్వం క్లీబతాచ అనేది గుర్తు రావాలి. ఏంటది? క్రియా విశేషణానాం కర్మత్వం క్లీబతాచ. అంటే క్రియా విశేషణానికి ఏముంటుంది? కర్మత్వం. కర్మత్వం అంటే కర్మత్వం అంటే ఏ విభక్తి? అది ద్వితీయ విభక్తి కర్మత్వం, కర్మ విభక్తి. అది నపుంసకలింగంలో ఉంటుంది. అది నపుంసకలింగంలో కర్మత్వం. ద్వితీయ నపుంసకలింగంలో ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఏంటది? క్రియా విశేషణము ఏ శబ్దమైతే క్రియా విశేషణాన్ని బోధిస్తుందో ఆ శబ్దము నపుంసకలింగంలో ద్వితీయ విభక్తిలో ఉంటుంది అని దానికి అర్థం. కాబట్టి ఇప్పుడు కథం సేవ్యః అని అంటే అధికం సేవ్యః. అధికం సేవ్యః. రాజపురుషః అధికం సేవ్యః అయిపోయింది. కుతః యతః. ఎందుకనైతే సర్వమహాన్. సర్వమహాన్ యతః అతః రాజపురుషః అధికం సేవ్యః. ఎందుకనైతే అందరికంటే గొప్పవాడో మహత్వం కలిగినటువంటి వాడో అందుకని రాజపురుషుడు సేవింపడానికి యోగ్యుడు అని అన్నాం. ఇప్పుడు ఇక్కడ అధికం సేవ్యః అన్నాం కదా. ఈ అధికం అనగానే నీకు అర్థం ఏంటి? ఎక్కువగా అని అర్థం కదా. ఎక్కువగా అనగానే ఇప్పుడు మనకు వెంటనే వచ్చేటువంటి ప్రశ్న ఏంటి? ఏది ఎక్కువగా? వీడు పెద్దవాడు, నువ్వు మీ ఇంట్లో పెద్దవాడి, శ్రీవత్సం వాళ్ళ ఇంట్లో చిన్నవాడు. ఎలా నిర్ణయిస్తారు అది?
మాసావరః. అదే ఆ- పెద్దవాడు లేదు. పెద్దవాడు చిన్నవాడు అని అన్నాం. మాసము చేత పెద్దవాడు. పెద్దవాడు చిన్నవాడు. ప్రశ్న ఏమిటి? పెద్దవాడు ప్రథమా విభక్తి. ప్రశ్న నేను అర్థం అడగల. ఎలా పెద్దవాడు? ఇది పొడుగు, ఇది పొట్టి, ఆ, ఎంత. ఇది కొంచెం ఆలోచించు. ఎందుకు ఎందుకు కాదు ఎందుకు అనేది. ఎందుచేత పెద్దవాడు. ఎందుచేత పెద్దవాడు అంటే కారణం. నువ్వు చెప్తోంది కారణం. నేను చెప్తోంది ఇప్పుడు లలిత ఉంది, మీ చెల్లెలు. లలిత పెద్దది చిన్నది. ఎలా పెద్దది ఎలా చిన్నది అంటే ఎలా అంటే ఇప్పుడు పెద్దది అని అన్నాం లేదా చిన్నది అని అన్నాం, అవునా కాదు? అర్థం కాలేదు, వినిపించలేదు. లలిత ఉంది, లలిత పెద్దది అవుతుంది చిన్నది అవుతుంది, అవునా కాదు? ఎందువల్ల ఎవరికంటే పెద్దది అవుతుంది? రెండో చెల్లెల కంటే పెద్దది, నీకంటే పెద్దది. అర్థమైందా? ఎవరికంటే నువ్వు పెద్దవాడు అంటే ఇంట్లో ఉన్న పిల్లల కల్లా నువ్వు పెద్దవాడు, వాళ్ళకంటే నువ్వు పెద్దవాడు. వీడు చిన్నవాడు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళలో వాళ్ళ కంటే చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. కంటే అని అంటున్నాం అంటే ఏ విభక్తి? అప్పుడు ఇప్పుడు అధికం అని అన్నాం. అధికం అప్పుడు రావాల్సిన ప్రశ్న ఏంటి? దేవపూజకాత్. ప్రశ్న ఏమిటి? దేనికంటే పెద్ద అంటే సంస్కృతంలో ఎలా వస్తుంది? కస్మాత్ అధికం. దేవపూజకాత్ అధికం. దేవపూజకాత్ అధికం సేవ్యః. దేవపూజకాత్ అధికం సేవ్యః. కథం భూతః దేవపూజకః? కథం జపతః. జపతః అనేది ఏమిటి? ఏ విభక్తి? ప్రథమ ఏకవచనాంతం. మరి కథం భూతః అంటే దేవపూజకాత్ అనేది పంచమిలో ఉంటే విశేషణం పంచమిలో కాకుండా వేరే విభక్తిలో ఉంటుందా? ఎందుకు? నియమం ఏంటి? ఎల్లింగం యద్వచనం యాచ విభక్తిర్ విశేష్యస్య తల్లింగం తద్వచనం సాచ విభక్తిర్ విశేషణస్య. ఏంటి? ఎల్లింగం యద్వచనం యాచ విభక్తిర్ విశేష్యస్య తల్లింగం తద్వచనం సాచ విభక్తిర్ విశేషణస్య. విశేష్యము ఏ లింగ వచన విభక్తులలో ఉంటుందో విశేషణము అదే లింగ వచన విభక్తులలో ఉంటుంది. విశేషం అంటే తెలుసు కదా? తెలుసండి. నామవాచకం మామూలుగా విశేషణం అవుతుంది. విశేషము ఈ విశేషణాన్ని వర్ణించేటటువంటిది విశేషణం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు చాలానే వచ్చాయి. జనహ అని ఉన్న వెనకాల సుఖాపేతః. ఇక్కడ జనహ అనేది విశేష్యము, సుఖాపేతః అనేది విశేషణం. అలాగా ఇప్పుడు ఇక్కడ దేవపూజకాత్ అని అన్నాం. దేవపూజకాత్ అని అంటే ఇప్పుడు దానికి విశేషణము జపతః అని అయిందనుకో,
అప్పుడు దేవ పూజకాత్ ఏ లింగ వచన విభక్తులలో ఉంది? పూజకాత్ పంచమిలోనే ఉందండి. పంచమి లింగ వచన విభక్తి పుల్లింగంలో ఉంది, ఏకవచనంలో ఉంది, పంచమి విభక్తి రందు ఉన్నది విభక్తిలో. కాబట్టి విశేషణము కూడా ఏ లింగ వచన విభక్తుల్లో ఉండాలి? పుంలింగంలో పుల్లింగము, ఏకవచనము పంచమి విభక్తిలో ఉండాలి, పంచమి విభక్తిలో ఉండాలి. ఎప్పుడైనా ఇది బండ గుర్తు. చాలా చోట్ల ఇలా ఉంటుంది, కొన్ని విశేషాలు ఉంటాయి, అది వదిలే. విశేషణ జ్ఞానం చెప్పని ఇట్లా కొన్ని ఉంటాయి. వాటిలో ఏంటంటే లింగాలు మారవు, అది వేరు. అవి విశేషం వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏమైంది? దేవ పూజకాత్ జపతః అని అన్నాం. అప్పుడు జపతః అనేది ఏమవ్వాలి? పంచమి ఏకవచనం అవ్వాలి. ఏ శబ్దానికి పంచమి ఏకవచనం అవుతున్నప్పుడు? ఈ రామ శబ్దానికి అవ్వాలి. రామ శబ్దానికి పంచమి ఏకవచనం అలా ఉందా? పుంలింగం ఏ అంతం కాదు, అంతం కాదు. సరే, ఒకే సమానమైన అకారాంతం ఉంది కాబట్టి ఇక్కడ అకారాంతం ఉండాలని లేదు. సరే, సరే, ఆ శబ్దాల సంగతి తర్వాతకు వద్దాం. ప్రస్తుతానికి ఆకాంక్షలోనే ఉన్నాం కదా. జపతః అని అన్నాం, అయిపోయింది. కిమాశ్రిత్య జపతః, కృంగృత్వా జపతః, ఉపాశ్రిత్య జపతః, కముపాశ్రిత్య, వృక్షమూలం కిముపాశ్రిత్య, మూలం కదా, మూలం కిముపాశ్రిత్య వృక్షమూలం ఉపాశ్రిత్య. చివరికి ఏమొచ్చింది? యతః రాజపురుషః యతః సర్వమహాన్ అతః రాజపురుషః అధికం సేవ్యః. అతః రాజపురుషః వృక్షమూలముపాశ్రిత్య జపతో దేవ పూజకాత్ అధికం సేవ్యః. యతః సర్వమహాన్ అతః రాజపురుషః వృక్షమూలముపాశ్రిత్య జపతో దేవ పూజకాత్ అధికం సేవ్యః. యతః సర్వమహాన్ అతః రాజపురుషః వృక్షమూలం ఉపాశ్రిత్య జపతః దేవ పూజకాత్ అధికం సేవ్యః. ఒక్కసారి మళ్ళీ చెప్తానండి. నువ్వు చెప్పు. యతః సర్వమహాన్ అతః రాజపురుషః వృక్షమూలముపాశ్రిత్య జపతః దేవపూజకాత్ అధికం సేవ్యః. కాబట్టి ఇప్పుడు యతః ఎందుకనైతే సర్వమహాన్ అందరికంటే గొప్పవాడో, అతః అందుకని, రాజపురుషః రాజపురుష అంటే రాజుకి సంబంధించినటువంటి పురుషుడు, రాజుకు సంబంధించినటువంటి పురుషుడు వృక్షము యొక్క మూలమును ఉపాశ్రిత్య పొంది జపతః జపించుచున్నటువంటి దేవపూజకాత్ దేవుని యొక్క పూజకుడైనటువంటి వాని కంటే అధికం ఎక్కువగా సేవ్యః సేవింపదగినటువంటి వాడై భవతి అగుచున్నాడు. అదేనా? ఇది ఇప్పుడు ఇక్కడ చెప్పేసాం, అయిపోయింది. పదపదార్థం అయిపోయింది. పదపదార్థం గుర్తుపెట్టుకోవాలి, అది ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఇప్పుడు ప్రతిపదార్థం అయింది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు వెరసి? ముక్కు మూసుకొని జపం చేసుకునేటటువంటి వాడి కంటే రాజపురుషుడు అధికంగా సేవింపబడటం అంటే ఏం లేదు. వాడి దగ్గరికి వెళ్ళి సార్ అంటుంటారు. సేవింపబడటం అంటే వాడి కాళ్ళు చేతులు నొక్కేసి వాడి కాళ్ళు కడగడం కాదు. ఎక్కువగా వాడిని ఆశ్రయిస్తూ ఉంటారని అర్థం. ఎందుకు? రాజపురుషుడైతే ఏంటి, వాడు పనులు చేసి పడతారు కదా వాడు రాజుకు దగ్గర, అంతే కదా. అందుకనే ఇక్కడ మనకి కూడా గుళ్ళలో పూజారుల కంటే మినిస్టర్ దగ్గర ఎక్కడ ఎందుకు చెప్తారు?
ఎమ్మెల్యేల దగ్గర మినిస్టర్ల దగ్గర జనాలు ఎక్కువ ముందు కొడతారు. అదే చెప్తుంది ఇక్కడ కూడా. వీటి దగ్గరికి వస్తాడు, అదే ఎమ్మెల్యే మళ్ళీ వీటి దగ్గరికి వస్తాడు, పూజారి దగ్గరికి వస్తాడు. కానీ వాడు వీడిని ఆశ్రయించారు కదా అని చెప్పాలి, జనాలందరూ ఏమో వచ్చి పూజారిని ఆశ్రయించారు. వీటితో సాక్షాత్ పొలం అవుతుంది కదా, వాడితోనే పొలం అవుతుంది. అది ఇక్కడ అంటే లౌకికమైనటువంటి ఉదాహరణ. జస్ట్ ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను దీనిలో. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఉదారాంతః నపుంసకలింగః అధిక శబ్దః ద్వితీయ ఏకవచనాంతం రూపం అధికం అధికాని రాజపురుషః అకారాంతః పుంలింగః రాజపురుష శబ్దః ప్రథమైకవచనాంతం రూపం రాజపురుషః రాజపురుషో రాజపురుషాః సేవ్యః సేవించుచున్నటువంటి అంటే అసమాపక క్రియ. సేవ్య అని వస్తుంది, అప్పుడు సేవ్య అని అవ్వదు, సరిగ్గా ఉండదు. మనం ఏమన్నాం? కహ భవతి సేవ్య భవతి, సేవ్య కథం భూత, సేవ్య రాజపురుష అని అన్నాం. సేవ్య అకారాంతః పుంలింగః సేవ్య శబ్దః ప్రథమైకవచనాంతం రూపం సేవ్యః సేవ్యౌ సేవ్యాః సర్వమహాన్ తకారాంతః పుంలింగః సర్వమహచ్చబ్దః ప్రథమైకవచనాంతం రూపం సర్వమహాన్ సర్వమహాంతౌ సర్వమహాంతః యతః అవ్యయం. వృక్షమూలం అకారాంతః నపుంసకలింగః ప్రథమ ఏకవచనాంతం రూపం ఏకవచన ద్వివచన ద్వితీయ ప్రథమానా ద్వితీయనా? ద్వితీయనే. ఎందుకు? వృక్షమును ఆశ్రయించు. వృక్షం అక్కడ ఏ శబ్దం ఉంది? వృక్షమూలం. మరి వృక్షమును అంటారు? వృక్షమూలం వృక్షమూలమును వృక్షమూలమును ఆశ్రయించు. నువ్వు అన్నాం కాబట్టి ద్వితీయ. కాబట్టి ఏమని చెప్పాలి అక్కడ? ద్వితీయ ఏకవచనాంతం రూపం. రూపాల వృక్షమూలం వృక్షమూలౌ వృక్షమూలా వృక్షమూలం వృక్షమూలే వృక్షమూలాన్ వృక్షమూలం వృక్షం జ్ఞానే జ్ఞానాని. మరి ఇక్కడ వృక్షమూలం వృక్షమూలే వృక్షమూలాని ఉపాశ్రిత్య అసమాపక క్రియ జపతః ఎవడేం చెప్పచ్చు? ఇది మతి అనుకుంటున్నాను. అరే మతిలో జపతకి ఒక్క రూపం చూపించరా అన్న? దగ్గరగా ఉన్నది ఒక్క రూపం చూపించు. లేదండి, ఒక్క రూపం. దత్తు ఏం తట్టలేదండి. ఇది జప శబ్దం ఎలా ఉంటుందో. జపతః నుండి అక్కడ జపతః అంటే జపతః జపతో జపతాం అదే షష్ఠీ విభక్తి మాత్రం వినిపిస్తుంది. పంచమి జపతః జపతో జపతామని ఎటువంటి ఏ అంత శబ్దానికి వస్తుంది? పోనీ షష్ఠి అని కనిపిస్తుంది. అది ఇకారాంతానికి. ఇకారాంతమా? మరి అసలు ఈ అనేది ఎక్కడుందిరా? అకారాంతం ఇకారాంతమే. ఎంతసేపు అజంతాల్లోనే బుద్ధి తిరుగుతూ ఉంటుంది.
జపతి జపతో జప జపతః జపతో జపతామని ఏదో కొంచెం దగ్గరకు వచ్చామని అనుకున్నా, మళ్ళీ మొత్తం తీసుకెళ్లి కుర్తిలో పడేసాం. అది శబ్దం గుర్తు రావట్లేదు. జపశబ్దం ద్వితీయ తత్పురుషలో ఒక శబ్దం ఉన్నది. ఆ శబ్దానికి కనుక మీరు శబ్దాలు చెప్పుకుంటూ ఉంటే కనుక తట్టచ్చు. ద్వితీయ తత్పురుష అండి. శ్లోకంలో ఒక శబ్దం వచ్చింది, ఆ శబ్దం యొక్క రూపాలు చెప్పుకుంటే గనక సూపర్. నువ్వు నాకు ఉన్న శబ్దాలన్నింటినీ నువ్వు చదివే అక్కడ. రాజపురుష శబ్దమా అండి? జపతః ఏ అంత శబ్దమో దాని రూపాలు ఎట్లా ఉంటాయో ప్రథమైక వచనాంతర రూపం ద్వితీయ తత్పురుష శ్లోకంలో ఉంది. దుఃఖాతీతః. ఇక్కడ తహా తహా అక్కడ నేను ప్రథమైక వచనాంతంలో ఉందన్నాను. జపతః అనేది ఏంటి? పంచమే కదా. జనః జనః అయితే నువ్వు హాయిగా రామ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కదరా. ఇంకదే ఇంకా వరుస పెట్టి అన్ని శబ్దాలు చెప్పండి, దానిలో ఏమేమి శబ్దాలు అన్ని చెప్పేసి. సన్ అథవాన్న బుభుక్షు సన్ అథవాన్న బుభుక్షు సన్ సన్ ఏం శబ్దం అక్కడ చెప్తున్నది? గుర్తులేదు అవునా? అయిపోయిందా? ఇప్పుడు వెనకాల చదువుతున్నారు లేదు తెలిసిపోయిందిగా. సన్ ఏం శబ్దం? సన్ సంతౌ సంతః. నకారాంతం. సన్న ఉంది కాబట్టి నకారాంతమేనా? తృతీయ ఎలా ఉంటుంది? సకారాంతం. ఇప్పటికి తోడాడు, మొత్తానికి ఒక బిందె నీళ్ళు తోడాడు. ఏంటది? తకారాంతం. సన్ సంతౌ సంతః. హే సంతో హే సంతః. సన్ సంతౌ సంతః. సంతం సంతౌ సంతం సంతౌ సతః. సతః సద్భిః సతే సద్భ్యః సతః సద్భ్యః సతః ఇప్పుడు పంచమే వచ్చింది. సతః సద్భ్యః పంచమి. జపతః పంచమి ఏకవచనం. జపతః జపతోః జపతాం. షష్ఠి. జపతః జపద్భ్యాం జపద్భ్యః. అయిందా? మొత్తానికి పులకం ఉండడం అయింది. కాబట్టి ఏంటి ఇక్కడ? సకారాంతః సకారాంతః పుల్లింగః జపత్ శబ్దః పంచమి ఏకవచనాంతం రూపం. తర్వాత చివరి పదం దేవపూజకాత్. అకారాంతః పుల్లింగః పంచమి ఏ శబ్దం? దేవపూజకాత్. దేవపూజక శబ్దః పంచమి ఏకవచనాంతం రూపం. మొత్తానికి అయిందో యజ్ఞం పూర్తయింది. అంటే ఈ జపత అనేది నేను ఇది
భవతి అలా ఉంది కదా బావ గారు. జపతః అంటే భవతి అయిపోయింది. నువ్వు అనుకున్నది కాదని తెలుసుకుంది కదా, అయిపోయింది. ఇక్కడే ఇప్పుడు షష్ఠీ తత్పురుష రాజపురుష, రాజ్ఞ పురుష, రాజపురుష. రాజ్ఞ పురుష రాజపురుష. రాజ్ఞ అనేది రాజశబ్దానికి షష్ఠీ షష్ఠి తెలుసు కదా. రాజ్ఞ రాజ్ఞో రాజ్ఞాం కాబట్టి రాజ్ఞ పురుష రాజపురుష. రాజ్ఞ పురుష సర్వేషాం మహాన్ సర్వమహాన్. అంటే అందరిలో కీకు యొక్క లోన్ లోపల షష్ఠి. యొక్క అనే అర్థమే ప్రతిసారి షష్ఠికి వస్తుందని లేదు, లో అనే అర్థంలో కూడా వస్తుంది. సర్వేషాం అందరిలో మహాన్ గొప్పవాడు సర్వమహాన్. వృక్షమూలం వృక్షస్య మూలం వృక్షమూలం వృక్షము యొక్క మూలమునందు మూలము అని అర్థం. వృక్షము వృక్షస్య మూలం వృక్షమూలం. దేవ పూజకాత్ దేవస్య పూజక దేవ పూజక. పూజక అంటే పూజ చేసేటువంటి వాడు పూజక. దేవస్య పూజక దేవ పూజక తస్మాత్ దేవ పూజకాత్. సో ఇక్కడ 4 షష్ఠీ తత్పురుష సమాసాలు శ్లోకాల్లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీద అదే ఇక్కడ విషయం ఇది మొత్తానికి. కాబట్టి ఒకటి నోటు బాగు సేవ్య అని ఉంది కదా, అది సాధారణంగా అమరకోశంలో సేవ్యత అది సేవ్యతాం అనేది అక్కడేంటి నువ్వే మళ్ళీ తవ్వుకున్నావు. ఇప్పుడు సేవ్యతాం అని అంటుంది అక్కడ, అది క్రియాపదం. అది అంటే సందేహం అది నాకు, అంటే దాని ఏధతాం చదివినట్టుందా? ఏధవృద్ధౌ ఏధతామే ధేతామే ధంతాం ఏధస్వ ఏధేతాం ఏధతం ఏధై ఏధావహై ఏధామహై. అది లోట్ విద్యాధ్యాసీషు లోట్లో వస్తుంది. సేవ్యతామ కర్మణి ప్రయోగం. సరేనా? సరే, ప్రస్తుతానికి వాటికి చాలు.